My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like a completely a traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die. That if he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయనా. ఈ సమయంలో ఉన్న పాటను మీ పాద సన్నిధికి వచ్చుటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతకి వందనాలు. రాజుల రాజు, ప్రభుల ప్రభువు తండ్రి నాయనా, నిజమే లార్డ్స్ ప్రేయర్ ప్రభా, పరలోక ప్రార్థనలో ఉన్న ఒక శ్రేష్టమైన అంశాన్ని, ఈ కాలంలో ఈ సమయంలో కావాల్సిన శ్రేష్టమైన అంశాన్ని, భాగాన్ని మేము ధ్యానిస్తుండగా నాతో మాతో మాట్లాడి మీరే సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవాది దేవుడు ఈరోజు మనకిస్తున్న వాక్యాంశం ఏంటి అంటే, మరి లార్డ్స్ ప్రేయర్ అంటారు కదండి. మరి మాదిరి ప్రార్థన, దేవుడు నేర్పించిన పరలోకపు ప్రార్థనలోకి వెళ్ళి ఒక చక్కటి అంశం అండి. అవును, పరలోకమున మా తండ్రి నీ నామం పూజించబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకంలో ఏ రీతిగా ఉందో ఆ రీతిగా నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం మాకు నేటికి దయచేయండి. మా రుణస్థలను క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించండి. ప్రతి కీడుని తప్పించి శోధనను జయించుటకు కృపనివ్వండి. అండ్ అంత మాత్రమే కాదు, రాజ్యము, మహిమ, ప్రభావము నిరంతరము మీరే ఉన్నారనే పరలోక ప్రార్థన ఏదైతే దేవుడు నేర్పించాడో దాంట్లోకి వెళ్ళి మరి ఒక అంశం ఏంటంటే, కీడు నుండి తప్పించబడుట, శోధన జయించుట అనే అంశాన్ని, అంటే do not lead us into temptation, do not lead us into sin, but deliver us from evil అని చెప్పేసి, అంటే deliver us from evil అనే మాటని మనము ధ్యానించబోతున్నాం. ఎందుకు నాకు దేవాది దేవుడి మాటని మరి చెప్పమని చెప్పి ఉన్నాడు అంటే, ప్రజెంట్ కాలం అండి ఇది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 4 నుండి 15 వచనాలు, లూకాసు వార్త 11వ అధ్యాయం 1 నుండి 4 వచనాల్లో మరి పరలోక ప్రార్థన గురించి రాయబడిందండి. మొదటిగా మత్తయి సువార్త 6:9 నుండి 15 వచనాల్లో మనం చూస్తే 13వ వచనంలో చెప్పాను కదండి ఆ పరలోక ప్రార్థన. ఓన్లీ ఈ మాటని మాత్రమే మనం ధ్యానిద్దాం. 13వ వచనం ఏముంటుందంటే, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మల్ని తప్పించుము. చూడండి, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మల్ని తప్పించుడి. అదే లూకాసు వార్త 11వ అధ్యాయం 4వ వచనం ఏముంటుందంటే, చూడండి, మేము మాకిచ్చి ఉన్న ప్రతి వానిని క్షమించుచున్నాము గనక మా పాపములను క్షమించుము, మమ్మును శోధనలోకి తేకుము అని పలుకుడని వారితో చెప్పాను. ఇక్కడ చూస్తే మరి శోధనలోకి తేకుడి అని ప్రార్థన చేయాలంట. ఎవరు శోధనలోకి తెస్తారు? మరి దేవుడు తెస్తాడా అంటే చూద్దామండి మరి దేవుడు ఏ రకంగా మాట్లాడబోతున్నాడు మనతో. అలాగే మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుల నుండి మమ్మల్ని తప్పించుము అని ఇక్కడ మత్తయి సువార్తలో శోధనలోకి, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, శోధనలోకి తేక కీడు నుండి తప్పించడం. నేనేం ఆలోచన చేస్తానంటే, శోధన నుండి తప్పించబడాలి మనం, అలాగే కీడు నుండి తప్పించబడాలండి. కానీ ఈ లోకంలో ఎన్నో శోధనలు, ఎన్నో కీడులు మనం చూస్తూనే ఉన్నాం. వాటిని మనం తప్పించుకోగలుగుతున్నామా అంటే మనం వాటిని ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. కాకపోతే దేవుడు విడిపిస్తున్నాడు. ప్రతి శోధన నుండి జయించే కృపని మనకిచ్చి ఉన్నాడు. కీడు సంభవించిన ప్రతిసారి ఆ కీడుని మేలుగా మార్చే దేవుడు మనకున్నాడు. అయితే నేను ఒకటి అంటానండి, వెన్ వీఆర్ టెంప్టెడ్ ఇట్ లీడ్స్ టు సిన్. గుర్తుంచుకోండి, మనం శోధించబడితే, శోధన అనేది మనం ఎదుర్కొంటే, అంటే దుష్టుడు పెట్టే బాణాలు మనం ఎదుర్కోకపోతే, ఓడిపోతే, అంటే వాడు పెట్టే శోధనకి మనం పడిపోతే పాపంలో పడిపోతామండి. ఆ పాపం అనేది మనల్ని కీడులోకి నడిపిస్తుంది. అప్పుడు దేవుడు కూడా మనల్ని కాపాడలేడు. కాబట్టి మొదటిగా ప్రతి శోధన నుండి మనము జయించగలిగి ఏ పాపంలో పడకుండా ఉన్నప్పుడు మొదటిగా ఆ శోధన వల్ల వచ్చే కీడును మనం జయించగలమని ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ అండ్ ఫర్గివ్ us our sins అంట, మనల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే వి ఆల్సో ఫర్గివ్ ఎవ్రీవన్ హూ ఈస్ మర్జిప్టెడ్ టు us అని చెప్పేసి మాట్లాడుతూ, చూడండి, మనం ఎవరి పాపంలో అయితే క్షమిస్తామో
మరి దేవుడు మన పాపను కూడా క్షమిస్తాడని ఒక దీవెన కలిగిన మాట ఉంటుంది. కాబట్టి నేనేమంటున్నానంటే ఈరోజు ఈ అంశాన్ని తీసుకోవడానికి వెనకాల ఉన్న కారణం ఏంటంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ అంత్య కాలంలో మనం ఉన్నామండి. చూస్తున్నాం దేవుని రాకడ సమీపిస్తుంది. ఆయన రాకడ సూచనలు ఆల్మోస్ట్ జరిగిపోతున్నాయి. మరి నిజం చెప్పాలంటే పరిశుద్ధులు కూడా చాలామంది ఆల్రెడీ ఎత్తబడుతున్నారు. పరిశుద్ధులు నిజంగా మరి రాబోయే శ్రమకాలాన్ని కూడా చూడాల్సిన అవసరం లేనంతగా దేవుడు కొనిపోబడుతున్నాడు. అది కూడా ఒక సూచన అని మరి పెద్దలు చాలామంది చెప్తా ఉన్నారు. మరియు ఎంతోమంది సేవకులు దేవుని యందు నిద్రిస్తున్నారు, వారి పరుగు పందాలు ముగిస్తున్నారు. అంత మాత్రమే కాదు, శ్రమలు వస్తున్నాయి, శోధనలు వస్తున్నాయి. మొన్న కరోనా కావచ్చు, వర్షాలు, తుఫాన్లు, మరి భూకంపాలు, మరి అన్నీ వస్తాయి, అక్కడక్కడ అన్నీ వస్తాయి. అవే రాకడికి సూచన అని చెప్పేసి బైబుల్ చెప్తూనే ఉందండి. ఆ బైబిల్ చెప్పిన మాట ప్రకారంగా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి దేవుని రాకడ అంటే ఆ శ్రమకాలమే కావచ్చు, దేవుడు మనల్ని ఎత్తుబడే కావచ్చు, చాలా సమీపంలో ఉంది. సో ఇప్పుడు మన బాధ్యత ఏంటంటే, నేను ప్రతిసారి చెప్తున్న మాట, మరి ముఖ్యంగా క్రైస్తవులకి, అన్యుల కంటే ఇవేమీ అర్థం కాకపోవచ్చండి. అది మన బాధ్యత వారికి మనం చెప్పడం. ఇప్పుడు కాకపోయినా రాబోయే కాలంలో శ్రమలు పెరుగుతున్నా కొద్దైనా మనం వారికి సత్యం చెప్పినప్పుడు, ఇప్పుడు చెప్పితే మాటలు అట్లీస్ట్ అప్పటికన్నా వారికి అర్థం చేసుకుని, అవునంట, అవును చెప్పారు కదా, పలానా వాళ్ళు చెప్పారు కదా అని అర్థం చేసుకొని అప్పుడన్నా ఆ శ్రమలను బట్టైనా యేసు వైపు తిరుగుతారేమో. మనకి ఆ బాధ్యత దేవుడు ఇచ్చినాడు. కాబట్టి మనం మౌనంగా ఉండడానికి వీలు లేదు ఈ కాలంలో. ఒకవేళ నోరు తెరిచినప్పుడు మనం శిక్షించబడినా, నోరు తెరిచినప్పుడు మనం హింసించబడినా అది మనకి మేలే, అది మనకి దీవెనే అనే సత్యం మనం గ్రహించుకొని ధైర్యముగా ముందుకు సాగి సువార్త ప్రకటించాలండి. అయితే ఈ శోధన నుండి జయించాలనే ప్రార్థన దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. నిజమే, ఎందుకు నేర్పిస్తున్నంటే ఆ శోధనలోనే పడవద్దంట. మొదటిగా పడితే ఇంకంతే, అయిపోయింది, లేవడం కష్టమండి. అలాగే కీడు కూడా రాకుండా కాపాడమని ప్రతిరోజు మనం ఉదయకాల సమయంలో కావచ్చు, మనం బయటికి వెళ్తున్నప్పుడే కావచ్చు, మరి ప్రయాణంలో ఉన్నప్పుడే కావచ్చు, ప్రభా అని మనం ఈ పరలోక ప్రార్థన ధ్యానిస్తాం లేదా ప్రార్థన చేస్తాం. ప్రభా, మా రాకపోకలందు మీ తోడుని దయచేయండి, నీ దూతల్ని మాకు కాపుదల ఉంచండి, రక్త ప్రోక్షణ మా పైన, మా వాహనాలపైన ఉండునుగా. కానీ మరి ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తామండి. ప్రార్థనలతోనే మనం ముందుకు సాగుతూ ఉంటాం. అవునండి, ఆ ప్రార్థన మనల్ని కాపాడుతుంది, ఆ ప్రార్థన మనల్ని మరి నడిపిస్తుంది, జయాన్ని వస్తుంది. కానీ శోధనను జయించడం ఎలా? ఈ శోధనలో పడితే వచ్చేది ఏంటి తెలుసా అండి? అపవిత్రత. శోధనలో పడిపోతే మనం పాపంలో పడిపోయిన వారమే. ఆ పాపంలో పడిపోతే మనకి అంటుకునేది అపవిత్రత. అపవిత్రతతో మనం ఉంటే, ఒకవేళ దేవుని రాకడ అప్పుడే వస్తే, ఈ రోజు వరకు నేను పవిత్రంగా బ్రతికి ఇప్పుడు నేను అనుకోకుండా ఒక శోధన ఎదుర్కొని నేను పాపంలో పడిపోతే, ఆ పాపము నన్ను ఎక్కడికి తీసుకెళ్తుందంటే అపవిత్రతలోనికి తీసుకెళ్తుంది. నేను అపవిత్రమైన దాన్ని అయిపోతాను. ఆ అపవిత్రతను బట్టి ఒకవేళ అదే సమయంలో దేవుని రాకడ సమీపిస్తే నేను ఎత్తబడే గుంపులో ఉంటానా? దేవుడు నన్ను ఎదుర్కోగలుగుతాడా? మరి నిజమే, మరి అక్కడ బుద్ధి లేని కన్యకలు, మరి బుద్ధి కలిగిన కన్యకలని మనకి తెలుసు కదండి. మరి బుద్ధి కలిగిన వారంట ఎదురు చూశారు, నూనె పెట్టుకున్నారు, అన్నీ పెట్టుకొని సంసిద్ధంగా ఉన్నారు. తలుపు కొట్టినప్పుడు మరి వారి కోసం తలుపు తీయబడింది. కానీ మరి బుద్ధి లేని కన్యకలు పడిపోయినారా, నిద్రమత్తులో ఉన్నారా, మరి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో వారు మరి కొంచెము మరి అటు ఇటు అయిపోయేసరికి, అప్పటి వరకు వాళ్ళ సిద్ధపాటు బాగానే ఉందండి. వీళ్ళలాగానే ఈ 5గురు ఎలా నూనెని కరెక్ట్గా అంటే దీపాలతోనే ఉన్నారు. ఆ 5గురులో ఈ 5గురు పడుకున్నారు, ఆ 5గురు పడుకున్నారు. మరి పెళ్లి కుమారుడు వస్తున్నప్పుడు వీళ్ళు లేచారు, వాళ్ళు లేచారు, మత్తులో ఏం పడుకోలేదని. కానీ ఇక్కడ వారికి వీరికి తేడా ఏంటంటే ఆ నూనె వీరు ఎక్స్ట్రా తెచ్చుకోలేనందువలన, అంటే చిన్న పొరపాటే అండి. వాళ్ళు మళ్ళీ కన్యకలే, మళ్ళీ కన్యకలు అంటే పరిశుద్ధులేనండి నిజం చెప్పాలంటే. కానీ చిన్నది లేనందువలన, వాళ్ళలో నూనె లేనందువలన మరి ఏమైపోయారంటే, అంటే ఎక్కడో ఒక చిన్న పొరపాటు జరగడం వల్ల వాళ్ళకి తలుపు వేయడం అనేది జరిగింది. అంటే వాళ్ళు ఎదుర్కోలేకపోయారు. అది లేనందున ద్వారము లేదనుకున్నారు. వాళ్ళు తర్వాత ఆ నూనె తెచ్చుకునే లోపల మరి యేసుప్రభు వారు రానే వచ్చారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు చూడండి, ఒకవేళ మనము ఇప్పుడు పరిశుద్ధంగా పవిత్రంగా సేవలో కానీ అన్ని విధాలుగా దేవునికి ఇష్టానుసారంగా బ్రతికిన మనము ఈ చివరి దినాల్లో కానా పడిపోయి ఉంటే, మరి దేవుని రాకడ ఇంకా ఆలస్యమవుతుందని అదే పాపంలో పొరపాటున మనం ఉండిపోతే మనకి నరకమేమేమో ఒక్కసారి మనం ఆలోచించేద్దామా? అందుకోసమే ప్రతి కీడు నుండి తప్పించబడడం ఎంత అవసరమో, అలాగే శోధనలో పడకుండా, పాపంలో పడకుండా కాపాడుకోవడం కూడా మనకి చాలా అవసరం. కాబట్టి మనము ఈ అంత్యకాలంలో ప్రతిరోజు ప్రతి ఒక్కరి కోసం నిజంగా చేయవలసిన ప్రార్థన, అవునండి, పరలోకమున్న మా తండ్రి ఆయన మహిమ పరచబడతాడండి. ఆయన ఆల్రెడీ మహిమ పొందుకున్నవాడే. ఆయనని మనం మహిమ పరిచినా పరచకపోయినా
మా ప్రార్థన చేసిన చెప్పిన ఆయన మహిమోన్నతుడే, ఆయన మహిమా స్వరూపే, ఆయన మహిమ గల దేవుడే అండి. ఆయన రాజ్యం 100% వస్తుందండి భూలోకంలోకి. నువ్వు మారినా మారకపోయినా ఆయన చిత్తం పరలోకంలో ఎలాగుందో ఆ రీతిగా 100% ఈ లోకంలో నెరవేర్చబడుతుంది. కానీ నిజం చెప్పాలంటే ఇక్కడ దేవుడు మన కోసం పర్సనల్గా చెప్పిన మాటలు ఏంటంటే, ఇదిగో అనుదిన ఆహారము మనకి ఇవ్వాలని. అవును ప్రభా, మరి జీవించడానికి కావాల్సిన శారీరక ఆహారమే కావచ్చు, ఇదిగో జీవితంలో నడవడానికి కావాల్సిన ఆత్మీయ ఆహారం, ఎలా జీవించాలి, ఎలా క్రీస్తులాగా మారాలి, ఏ పరిస్థితులు ఎలా ప్రవర్తించాలి, ఏ రీతిగా మనం సాక్షులుగా బ్రతికి ఇతరులని దేవుని వైపు తిప్పాలి అనే దాని గురించి మరి ఆ రీతిగా మనం జీవించడానికి అనుదిన ఆహారం మనకు కావాలండి. అవును, మరి శోధనలో కూడా పడకుండా కావాల్సిన శక్తి మనకు కావాలి. కాబట్టి దేవాది దేవుడు ఈరోజు వాక్యార్థకంగా మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, ఖచ్చితంగా మనకి శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ పడినా సరే వెంటనే లేసే అనుభవం అనేది మనం ఇప్పుడు కోరుకోవాలండి. వెంటనే మనం లేచి నిలబడితేనే కానీ మనము మరి దీవెన ఆశీర్వాదాలు పొందుకోం. నిజం చెప్పాలంటే ఎవరు పడిపోలేదండి. చెప్పాలంటే ఎవరికి శోధన రాలేదు. యోబు భక్తుడు ఒక మాట అంటాడు, ఏమంటాడు తెలుసా? ఇదిగో మరి శోధనలు వచ్చాయి. ఎలాంటి శోధన వచ్చింది తెలుసా? ఆయనకు వచ్చిన శోధన ఆలోచన చేస్తే, యోబుకు వచ్చిన శోధన తన సమస్యని బట్టి, తను ఎదుర్కొంటున్న ఆ శరీరపు బాధలను బట్టి, నష్టపోయిందని బట్టి దేవుణ్ణి మరి శపించే శోధన తనకు వచ్చిందని. పడిపోయాడా? దేవుని శపించాడా? నెవర్. తన శోధనలో పడిపోలా, జయం పొందుకున్నాడు. మరి దావీదు మహారాజు కూడా ఎలాంటి శోధనలకు గురయ్యాడంటే, మరి తను పారిపోతున్నాడు, అభిషేకించబడిన తను పారిపోతున్నప్పుడు దేవుని మాత్రం విడిచిపెట్టలేదండి. చూడండి, మరి కుమారుల ద్వారా కూడా జరుగుతున్న పరిస్థితిని బట్టి రాజైన తర్వాత కూడా మరి ఓటమైన వాడిలాగా పారిపోతున్నాడే, కానీ దేవుని నుండి మాత్రం పారిపోలేదండి. నిజం చెప్పాలంటే తనకు వచ్చిన శోధన ఏంటి తెలుసా? ఇంత జరుగుతున్న, ఇంత గొప్ప రాజైన తర్వాత ఎన్ని అనుమతిస్తున్న దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయే శోధన అనేది తను ఎదుర్కొన్నాడు. కానీ దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదు. అందుకే ఆ శోధనని కూడా ఆయన జయించి ఉన్నాడు. తర్వాత యోసేపు అండి, మరి అంత గొప్పగా మరి ఎదుగబడుతూ మరి అక్కడ ఎక్కడ తనుంటే అక్కడ దేవుడు తోడే ఉంటుండగా తనకి వచ్చిన శోధన ఏంటంటే, ఒక పాపము చేయాలని పోతిఫర్ భార్య దగ్గర పడిపోయే స్థితి. కానీ తను ఎదుర్కొన్నాడు ఆ శోధనని, మరి జయించాడు. తను కూడా ఆ శోధనలో పడిపోలేదండి. తర్వాత అవ్వ విషయంలో చూస్తే, అవ్వ కూడా మరి ఎప్పుడైతే ఆ పండును చూసిందో, తినాలని ఆలోచన కలిగిందో, మరి ఎప్పుడైతే సాతాను వచ్చి ప్రేరేపించిందో వెంటనే తిని మరి ఆ శోధనలో పడిపోయి మరి పాపానికి కారకురాలు కూడా అయిందని మనకి తెలుసు. సరే, ఏదేమైనా కానీ శోధన రాని వాళ్ళంటూ లేరు. కానీ ఓడిపోయిన వారు కూడా లేరేమో అండి బైబిల్లో చూస్తే. మరి దావీదు కూడా మరి బెత్షెబా విషయంలో పడిపోయాడు. యోబు మరి ఇంకెక్కడ పడిపోయినట్టుగా మనకు తెలియట్లేదు. యోసేపు కూడా ఇంకెక్కడ పడిపోయినట్టుగా మనకు రాయబడట్లేదు. అలాగే సంసోని విషయంలో చూస్తే మరి శోధన వచ్చింది, ఎంతో భయంకరమైన శోధనలు. ప్రతి శోధనలో ఆయన పడిపోతున్నాడు. ఆయనకు ఉన్నదే జీవితం అంతా శోధనలమయమే. అయినా కూడా దేవాది దేవుడు తన పైన ఉన్న అభిషేకాన్ని దూరం చేయకుండా క్షమిస్తూ తన పట్ల కలిగి ఉన్న ప్రణాళికను బట్టి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. కానీ అతను మార్చుకోలేకపోయాడు. మరి తన కళ్ళు పోయిన తర్వాతే కానీ, మరి తను కంప్లీట్గా మరి రిక్తుడైపోయిన తర్వాతే కానీ తన తప్పును తను ఒప్పుకోలేదు. అలాగే ఆ టైంలో మరి కొద్దిపాటిగా దేవుని దీవెన పొందుకొని మరి తన పారేబంధాన్ని కొద్దిగా ముగించడానికి ప్రయాసపడ్డాడండి. సౌలు విషయంలో అయితే మరి గర్వం, అహంకారం అనే శోధనలో పడిపోయి మరి దేవునికి దూరం అయిపోలేదా? దేవుని విసర్జించేశాడు. తను దేవుణ్ణే తోసివేశాడండి. దేవుడు తన్ని తోసివేయడం సంగతి తర్వాత, తను తోసివేసేసాడనే అంటాడు కదా, నేను ఎవరిని గణపరుస్తాను, వారిని నేను గణపరుస్తానని దేవుడు చెప్తున్నాడండి. కానీ సౌలు దేవుడిని గణపరచలేదు, గణపరచకుండా ఓడిపోయాడు. అప్పుడు దేవుడు కూడా తన్ని మరలా సాతానికి అప్పచెప్పడం అనేది జరిగింది. అలాగే మరి ఇంకా చూస్తే సొలొమోను కూడా విగ్రహారాధనకి గురైపోయి మరి పడిపోవడం వల్ల మరి తన కట్టిన మందిరమే కూల్చడానికి, తను ఏర్పాటు చేసిన రాజ్యమే 2 ముక్కలు అవ్వడానికి కారకుడు అవ్వలేదా అండి? అయ్యాడు. అలాగే తర్వాత చూస్తే అలా ఎంతోమంది యూదాయస్క్రేట్ కూడా నిజం చెప్పాలంటే యేసుప్రభుతో నడుస్తూ యేసుప్రభుతో మరి ముందుకు సాగుతున్న తను మరి ఎలాంటి టెంప్టేషన్ అంటే డబ్బుల విషయంలో మరి వెండిని బట్టి మరి ఆశ కలిగి, అలాగే గొప్పతనంలో నిలబడాలని పేరు కలిగిన వాడిగా నిలబడాలని చూశాడు. కానీ తను కూడా ఆస్తి అంతస్తుల విషయంలో మరి శిష్యుడై ఉండి కూడా కేవలం డబ్బుల దగ్గర టెంప్ట్ అయిపోయినప్పుడు పడిపోయిన వాడిగా ఉన్నాడు. సో ఆల్మోస్ట్ అందరూ పడిపోతూనే ఉన్నారు, పడిపోయారు. కానీ కొత్త నిబంధన ప్రకారంగా ఇప్పుడు మనము జీవిస్తున్న జీవితంలో మనం యేసయ్య రక్తం
రక్తం చేత కడగబడిన వారము కాబట్టి మనకి ఒక ప్రార్థన దేవుడు నేర్పించాడు. అంత మాత్రమే కాదు, దానికి ఒక సొల్యూషన్ కూడా ఇచ్చినాడు. నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు పడిపోవమ్మా, ఖచ్చితంగా దేవుడు కాపాడుతాడు. ఒకవేళ నువ్వు ప్రార్థన చేయలేని స్థితిలో నువ్వు ఉన్నా కూడా దేవుడు నిన్ను కాపాడుతాడు. ఒకవేళ నువ్వు పడిపోతే కూడా దేవుడు నిన్ను కాపాడుతాడు. ఎప్పుడు తెలుసా, నువ్వు ఉన్న స్థితిని దేవుడి దగ్గర యథార్థంగా ఒప్పుకొని, అయ్యా పడిపోయాను, నన్ను లేపుని నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నిన్ను కర్ణించి కటాక్షించి లేవనెత్తుతాడు. నీ క్రియని బట్టి కాదు, కానీ ఆయన కృపని బట్టి ఆయన మరలా నిన్ను లేవనెత్తి ఆయన నిన్ను దీవించడం మానకుండా చూస్తాడు. చూడండి ఇక్కడ ఈ ప్రేయర్ మరి ఎలాంటి వారిని చేస్తుంది అనేది మనం చూస్తే, మొదటిగా దావీదు మహారాజు కీర్తన 31 కావచ్చు, కీర్తన 32లోనే కావచ్చు, చక్కటి మాటలు అంటాడు. ఏమంటాడు తెలుసా, ప్రభా నేను మరి తప్పిపోయి పడిపోయాను, కానీ నువ్వు నన్ను ఉద్ధరిస్తే, నువ్వు నన్ను క్షమించి లేవనెత్తితే, ఇదిగో పడిన వారిని సైతం దగ్గరికి వెళ్ళి, అంటే పడిన వారి దగ్గరికి వెళ్ళి నేను వాళ్ళని లేపుతానయ్యా, నేను వాళ్ళని బలపరుస్తానంటాడు. పేతురు గురించి చూడండి, పేతురు విషయంలో ఒక ఆలోచన చేద్దామా, చక్కటి ఆలోచన. అక్కడ సాతాను అంట, లూకాసు వార్త 22వ అధ్యాయం 31 అలాగే మరి 32వ వచనాలు మనం చూస్తే అక్కడ ఏమని ఉంటుంది తెలుసా, దేవుడే మాట్లాడుతున్నాడండి, ఎవరో కాదు, తండ్రి దేవుడే మాట్లాడుతున్నాడు. 22వ అధ్యాయం 1వ వచనాన్ని చూస్తే యేసు ప్రభువే మాట్లాడుతున్నాడు. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్ముని పట్టి గోధుమల వలె జల్లనించుటకు మిమ్మల్ని కోరుకొనేను, కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్టు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరుని స్థిరపరచుమని చెప్పాను. ఇక్కడ చూడండి, సీమోను సీమోను ఎవరితో, పేతురుతో మాట్లాడుతున్నాడు. అక్కడ పేతురు పడిపోకముందే అండి ఈ మాట. అంటే ఎక్కడండి పడిపోయండి, యేసు ప్రభు దేవుడు నాకు తెలియదు, ఏసయ్య నాకు తెలియదు, ఆ ఏసు ఎవరో నాకు తెలియదని 3 సార్లు మరి అబద్ధం చెప్పాడు కదండి. ఆ సందర్భానికంటే ముందుగానే దేవుడే చెప్తున్నాడు, పేతురు నిన్ను సాతాను అడిగింది, కోరుకున్నది నిన్ను ఎలా అంటే ఒక గోజుమల్లాగా, ఎలా అంటే డ్రెస్సింగ్ చేయడానికి, అంటే నిన్ను కోరుకుంది. ఎందుకంటే నిన్ను బట్టి మరి జల్లించుటకు మరి సాతాను కోరుకుంది, కానీ నువ్వు భయపడకు, నీ కోసం నేను ప్రార్థన చేశాను, నువ్వు విశ్వాసంలో పడిపోకుండా ఉండటకు ప్రార్థన చేశాను. చూడండి, యేసు ప్రభు చెప్తున్న మాట ఎంత చక్కగా ఉందంటే, పేతురు పడిపోతాడని దేవుడికి తెలుసు, అలాగే మనము కూడా పడిపోతామని తెలుసు కాబట్టే ఈ ప్రార్థన మనకి నేర్పిస్తున్నాడండి. మీరు శోధనలో పడిపోవద్దు, పడిపోకుండా ఉండేలాగా ముందుగా ప్రార్థన చేయండి. పడిపోయారనుకో, ఇదిగో నీ విశ్వాసం కోసం ప్రార్థన చేస్తున్నట్ట. పేతురు విశ్వాసం కోసం ప్రార్థన చేస్తే నేను ఆ విశ్వాసం కోసం ప్రార్థన చేయలేదండి. ఒక్కసారి యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన తన శిష్యుల కొరకు, శిష్యుల ద్వారా శిష్యులైన వారి కోసం, అలాగే ఆయన నామాన్ని విని రక్షణ పొందుకున్న నీ నా కోసం, అందరి కోసం ఆయన ప్రార్థించలేదా? ఆయన ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే, ఆయనని మరి విడవకుండా మరి ప్రతి పరిస్థితి నుండి ఈ లోకంలో మనం ఉన్నాను, ఈ లోక సంబంధము కాదని చెప్తూ మరి దేవుడు మనల్ని కాపాడాలని తండ్రి దేవుని దగ్గర ప్రార్థన చేయలేదా అండి? చేస్తూనే ఉన్నాడు. అయితే ఇక్కడ సీమోను సీమోను, మరి నువ్వు ఇదిగో సాతాను నిన్ను బట్టి గోజుమలను మరి జల్లించినట్టుగా నిన్ను జల్లించడానికి కోరుకున్నది, కానీ నీ విశ్వాసములో నువ్వు నిలబడిలాగన నేను నీ కోసం ప్రార్థన చేశాను అంటున్నాడండి. హల్లెలూయా. అప్పుడంట నువ్వు వెళ్ళి నీ సహోదరుని బలపరచమని. ఇది ఎప్పుడండి జరుగుతుంది? ఫస్ట్ అయితే యేసు ప్రభు తెలియదని చెప్తాడు, అంటే పడిపోయాడు కదండి. మరి అదొక పెద్ద భయంకరమైన అబద్ధం. యేసుతో 33.5 సంవత్సరాలు జీవించిన వ్యక్తి యేసు తెలియదంటే అది ఎంత భయంకరమైన పాపం అండి. దేవుడిని ధిక్కరించడే పాపం కదా, దేవుడు కాదనడమే మహాపాపం అని మనం గతంలో నేర్చుకున్నాం. అలాంటిది యేసు ప్రభు తెలియదు అంటే అది ఒక పాపం అని తెలిసిన పేతురు మరి ఆయన నాకు తెలియదు అని చెప్పినప్పుడు పాపంలో పడిపోయాడండి. అదో భయంకరమైన పాపం. కానీ పాపంలో పడిపోయినా కూడా వెంటనే పశ్చాత్తాపడు, వెంటనే ఆలస్యం లేదు, వెంటనే పశ్చాత్తాపడి, అయ్యా నువ్వు అన్నట్టుగానే నేను పడిపోయానయ్యా, కానీ ఇప్పుడు నాకు సహాయం చేయమని ఆ యేసు వైపే చూసి కన్నీరు కారుస్తున్నప్పుడు ఓదార్చబడ్డాడు. అంత మాత్రమే కాదు, శిల్వయాగమైన తర్వాత 3వ దినము లేచిన తర్వాత మరి అందరికీ సమాధానంనిస్తూ అందరినీ బలపరిచిన స్థితిలో మొదటి స్థానంలో పేతురు ఉన్నాడా లేదండి? చూడండి, ఇప్పుడు నువ్వు కూడా నేను కూడా ఒకవేళ భయంకరమైన పాపంలో పడిపోయినామేమో, అది వ్యభిచారమే కావచ్చు, అది తాగుబోతుతనమే కావచ్చు, దొంగతనమే కావచ్చు, హత్యనే కావచ్చు, నువ్వు ఎవరినైనా హత్య చేసి జైల్లో ఉండి వచ్చిన బ్రతికే కావచ్చు, లేకపోతే అందరూ నిన్ను తృణీకరించిన నీ జీవితమే కావచ్చు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఇదిగో నువ్వులే, ఇదిగో నీ విశ్వాసాన్ని బలపరుచుకో, ఇదిగో దేవుడున్నాడు నీ కోసం, రక్తం కార్చిన దేవుడు, నీ కోసం వెల్ల చెల్లించిన దేవుడు. అవును, పాపుల కొరకే వచ్చానంటున్నాడు కదండి ఆయన. ఇదిగో నువ్వు పాపివా, నీ కోసమే దేవుడు వచ్చాడు. నువ్వు నీతిమంతుడివా,
నీ కోసం కూడా దేవుడు వచ్చినాడు, కానీ నువ్వు పాపివైతే నీ కోసం వెల చెల్లించున్నాడు. కాబట్టి ఆ వెలని జ్ఞాపకం చేసుకొని విశ్వాసము తెచ్చుకొని అయ్యా నన్ను క్షమించమని ప్రార్థన చేసి మరలా పవిత్రుడిగా బ్రతుకుతూ మరి ఎంతో మందిని పవిత్రతలోకి నడిపించే ఒక సాధనముగా దేవుడు నిన్ను ఆనాడు పేతురుని వాడుకున్న దేవుడు ఈరోజు నిన్ను కూడా వాడుకొనుగా. కానీ మరి నమ్ముదామా, ఈరోజు నేను కూడా అలాంటి స్థితిలో ఉన్నదానేనండి. ఒక టైంలో నన్ను వాడుకుంటున్నాడంటే కేవలం నా గొప్పతనం కాదు, నా పరిశుద్ధత కాదు, కానీ కేవలం ఆయన కృప. ఎన్ని మార్లు పడినను, అవును నీతిమంతులు 7 మార్లు పడినను. నేను అదనుకున్న ప్రభా 7 మార్లు పడడం ఏంటి ప్రభా, ఇంకా 190 సార్లు పడిపోతున్నాం కదా ప్రభా, ప్రతిరోజు పడిపోతూనే ఉన్నాం కదయ్యా, 7 మార్లు ఏంటంటే మేబీ రోజుకి 7 మార్లేమో అనుకున్నాం. సరే ఏదేమైనా ఎన్ని మార్లు మనం పడినను లేపడానికైనా మనకి తోడుగా ఉన్నాడు. ఇక్కడ చూడండి, గోధుమ గింజలాగా మనము వాటిని జల్లెడ పట్టడం కానీ మరి వాటిని సాదు చేయడం, అంటే పంట పండిన తర్వాత వాటిని పొట్టు నుండి మరి గోధుమ గింజల్ని ఎట్లా వేరు చేస్తాడో అలా దేవుడు మనల్ని కూడా ఒక్కొక్కసారి మనకు వచ్చిన సమస్యలను బట్టి, మనకు వచ్చిన కష్టాలను బట్టి, ఆ శోధనని బట్టి మనము కూడా గోధుమ గింజల్లాగా జల్లెడ పట్టిస్తాడేమో. కానీ గుర్తుపెట్టుకోండి, శ్రేష్టమైన గోధుమ గింజలే మరి ఆయన తీస్తాడు మనలోకి వెళ్ళి. మనలో ఉన్న పొట్టును క్లీన్ చేసే ప్రాసెస్లో మనకి భయంకరమైన నలుగుడు అనేది ఉంటుందేమో, బాధ అనేది ఉంటుందేమో, వేదన అనేది ఉంటుందేమో, కానీ అది కొద్ది కాలమే సుమా. ఎందుకంటే పండినప్పుడు లేని బాధ, అంటే ఆ పంట మనము దేవుని కోసం సిద్ధపరచబడి సంపూర్ణమైన, మరి నేను చెప్తుంది అదే కదండి, ఈ అంత్యకాలంలో నువ్వు ఇప్పటివరకు పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతికావేమో, కానీ ఇప్పుడు అనుకోకుండా మరి అపవిత్రతలోకి పడిపోయే స్థితిలోకి వచ్చావేమో. ఈ అంత్యకాలంలో మనం పరిశుద్ధత కోల్పోతే మరి మనల్ని ముద్ధరించే వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్న మాట ఏంటంటే, పంట అంతా కూడా శ్రేష్కరమైన పంటనే, గోధుమల పంట అంతా కూడా మంచి పంటనే, మంచి గోధుమలే. కానీ ఆ పంటని మరి మరలా మన చేతికి రావాలి అంటే మాత్రం అక్కడ కావాల్సింది ఏంటంటే ఒక ప్రాసెస్, ఒక చివరి ప్రాసెస్ అనేది గుండా వెళ్ళాలి. ఆ ప్రాసెస్లో నల్లగొట్టబడి మరి అది మరి భయంకరంగా తొక్కబడుతున్నప్పుడు, మిషన్లో వేసినప్పుడు మరి శ్రేష్టమైన గోధుమ గింజలు ఎలా వస్తాయో ఆ రీతిగా మనం కూడా దేవుని చేతిలో గోధుమలుగా ఉంటామండి. అలాంటి పంటగా మనల్ని ఆయన వాడుకోవాలనుకుంటున్నాడు. మనలో ఏ పొట్టున్నా, ఏ చెత్తున్నా ఆయన తీసేయడానికి సంసిద్ధంగా ఉన్నాడండి. మరి నువ్వు దేవునికి అర్పించుకుని అవి తొలగించుకోవడానికి ఇష్టపడతావా? పేతురులాగా వెంటనే నిలబడతావా? మరి అలాగే దావీదు ప్రార్థన చేస్తున్నాడండి. చూడండి, మరలా చెప్తున్నాను, ప్రతిరోజు మనం ఇది మాట ధ్యానించుకోవాలి. పాత నిబంధన మనకి ఎన్నవేళ ఇది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పిన మాట అండి. గతంలో చాలా రోజుల కింద దేవుడు మాట్లాడి, ప్రభా ఈ పాత నిబంధన, కొత్త నిబంధన, కొంతమంది ఇది పాటించాలి, పాటించకూడదు, ఇదంతా నాకు తెలియని కాలంలో దేవుడు నాతో చెప్పిన మాట ఏంటంటే, పాత నిబంధన మనకి నేర్పిస్తుందంట, కొత్త నిబంధన మనకి నడిపిస్తుందంట. ఇక్కడ దావీదు మహారాజు చూస్తే అలాగే పడిపోయిన భయంకరమైన వ్యభిచారంలో పడిపోయి క్షమాపణ కోరుకుంటూ, ప్రభా నన్ను లేపితే నేను లేవడం మాత్రమే కాదు, నేను వేరే వాళ్ళని కూడా బలపరుస్తా అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, పడిపోయిన వాళ్ళని లేపడానికి ఒక సాధనం అంట. ఇక్కడ పేతురుత్వ విషయంలో కూడా దేవుడు అదే మాట్లాడుతున్నాడు. కొత్త నిబంధన మనం నడిపిస్తుంది అన్నట్టుగా అక్కడ ఏం చేశాడంటే, పేతురు దేవుణ్ణి కాదని భయంకరమైన పాపం చేశాడండి. నిజమైన పాపం ఇంకా దేవుడు కాడు, దేవుడే లేడు, మరి యేసుప్రభు దేవుడు కాదనడమే భయంకరమైన పాపం. ఆ పాపంలో పేతురు పడిపోతున్నాడని తెలుసు, దేవునికి చెప్పాడు కూడా, పడిపోయాడు కూడా. అప్పుడు కూడా దేవుడు లేపుతున్నాడు, నువ్వు వెళ్ళి నీ సహోదరులను బలపరచు, నువ్వు సహోదరుని బలపరచన్న మాట ప్రకారంగా నిలబడ్డాడు పేతురు. మరి సంఘముగా, పునాది మీద శ్రేష్టమైన సంఘంగా ఆయన నిలబడలేదండి. చూడండి, మన జీవితంలో కూడా మనం ఎక్కడ వారమో జ్ఞాపకం చేసుకుందాం, ఎక్కడి నుండి వచ్చామో జ్ఞాపకం చేసుకుందాం, ఎలాంటి స్థితిలో ఉన్నామో మనం జ్ఞాపకం చేసుకొని ముందుకెళ్దాం గాక. దేవాది దేవుడు మనం ఈరోజు ప్రత్యేకమైన మాటతో మాట్లాడుతున్నాడు. ఈరోజు గోధుమ గింజ చావకుండా అంట, హల్లెలూయా, గోధుమ గింజ చావకుండా కొత్త పంట రాదు అంటే. అలాగే ఇక్కడ దేవాది దేవుడు మనల్ని, ఆయన మన కోసం ఆల్రెడీ ఇక్కడ చెప్పాలంటే మనము గోధుమ గింజల్లాగా చావాల్సిన అవసరం లేదు, పాతి పెట్టబడాల్సిన అవసరం లేదు, కానీ మనల్ని పంటగా చేయడానికి ఒక ప్రాసెస్ గుండా వెళ్తున్నాడు. మరి స్వర్ణంగా చేయడానికి ఒక ప్రాసెసే కావచ్చు, లేకపోతే మరి వెండిని మరి శుద్ధీకరించడానికి అగ్నిలో వేసినట్టుగా అలాంటి ప్రాసెస్ గుండా మనం వెళ్ళామేమో, ఆల్రెడీ జరిగిపోయినాయేమో, కానీ అయినా కూడా మళ్ళా మనం పడిపోతే మాత్రం దేవుడు ఈరోజు మనకిస్తున్న శ్రేష్టమైన మాట, ఆ పరలోక ప్రార్థనలోని శ్రేష్టమైన ప్రార్థన మనము చేయవలసిన వరంగా ఉన్నాం. ఎలాంటి ప్రార్థన అంటే, ఇదిగో ప్రభా ప్రతి శోధన నుండి మమ్మల్ని తప్పించు, ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించు. అంటే శోధనే రావద్దు, ఫస్ట్ శోధన రాకుండా మమ్మల్ని కాపాడు, శోధన జయించే కృపని. ఎందుకంటే ఆయన అంటున్నాడు, ఎబ్రీ రాసిన పత్రికలో క్లియర్గా ఒక మాట ఉంటుంది, ఆయన కూడా మనలాగానే బలహీనుడంట, కానీ అన్నీ కూడా చూసినవాడే, అనుభవించిన వాడే, కానీ ఆయన అంటే ఆ శోధనలు, ఆ సమస్యలు అన్నీ కూడా ఎదుర్కొన్నవాడే. మరి ఇక్కడ యోసేపు లాగానే కావచ్చు, ఒక యోబు లాగానే కావచ్చు,
మరి వాళ్ళే మరి పాత నిబంధనలు జయించగలిగితే మరి యేసు ప్రభు వారి దేవాది దేవుడు అండి, అపవిత్రత లేనివాడు, పరిశుద్ధమైన వాడు, పాపమే లేనివాడు కాబట్టి ఆయన జయించాడు. కాబట్టి ఆ బాధ, ఆ జయించడానికి ఎంత శక్తి కావాలో, ఎంత బలం కావాలో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన అంటున్నాడు మన బలహీనతలో ఆయన బలమై నిలబడతాడంట. అందుకే పేతురుతో మాత్రమే కాదు పౌలుతో కూడా అంటున్నాండి, ఏమంటున్నాడంటే అయ్యా ప్రభా ఈ ముళ్ళు నా నుండి తీసే, ఈ ముళ్ళు నా నుండి తీసే. నేను అనుకుంటాను, నిజం చెప్తున్నాను, ఏమనుకోద్దండి దయచేసి, నేను పౌలు భక్తుని కించపరచట్లేదు, కానీ అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఆ ముళ్ళు పేరు రాయలేదు? కొంతమంది కడుపు నొప్పి అంటారు, కాలు నొప్పి అంటారు, ఏదో అంటారు. ఏది ఏమైనా సరే అది ఒక ముళ్ళు అండి. ఆ పేరు ఏదైనా నువ్వు ఒకవేళ భయంకరమైన స్థితిలో ఉంటే, భయంకరమైన ముళ్ళుతో నువ్వు అనుభవిస్తుంటే, ఆ ముళ్ళు పేరు నువ్వు అక్కడ రాసుకుంటే, అది పౌలు భక్తుడే కావచ్చు, అది పౌలు స్థానంలో ఉన్న నువ్వే కావచ్చు, ఆ ముళ్ళుని దేవుడు ఏమంటున్నాడంటే నా కృప నీకు చాలని చెప్పేసి, ఆ టైంలో మరి నా కృప చాలని చెప్పేసి ముళ్ళును తీసాడో తీయలేదో మనకి తెలియదు, కానీ ఇక్కడ మాత్రం మన ముళ్ళును తీసివేయడానికి సంసిద్ధంగా ఉన్నాడండి. ఆ భక్తుడిని పవిత్రపరిచి నా కృప చాలని చెప్పేసి నిలబెట్టుకున్నప్పుడు మరి నిన్ను నన్ను ఇంకెంతగా కృపలో నడిపిస్తాడండి. ఎందుకంటే ఈ అంత్యకాలంలో కృప విస్తారం అవుతుందంట, కృప విస్తారంగా ఉంటుందంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. అలా అని చెప్పేసి దేవుడు న్యాయవంతుడు, నీతిమంతుడై ఉన్నాడు. కాబట్టి ఆయన పరిశుద్ధతకి వ్యతిరేకంగా బ్రతకలేడు, ఆయన పరిశుద్ధతకి వ్యతిరేకంగా వెళ్ళలేడు. పరిశుద్ధత లేకపోతే ఆయనకి నచ్చదండి. కాబట్టి మనల్ని పరిశుద్ధంగా ఉండడానికి మనకిస్తున్న అవకాశాలని, ప్రార్థనని మనము గ్రహించుకోవాల్సిన వారుగా ఉన్నాం. సో ఈ అంత్యకాలంలో, ఈ రాకడ సమీపంలో నీకు అభిషేకం ఉందా? నీకు తలాంతులు ఉన్నాయా? నువ్వు ఎన్ని ఆత్మల్ని రక్షించావు? లేకపోతే నువ్వెంత పవిత్రంగా బ్రతుకుతున్నావు? అంటే ఇవన్నీ కాదండి, ఎంత పవిత్రంగా బ్రతుకుతున్నావు అనేది నీ మూల అంశంగా ఉండాలి. అంటే నీ గోల్గా ఉండాలి, నీ గుర్రిగా ఉండాలి. ప్రేమించు, క్షమించు, అంత మాత్రమే కాదు, పవిత్రంగా ఉండు. నేను ఏది చెప్పినా ఇదే చెప్తున్నాడు, సువార్త కంటే కూడా శ్రేష్టమైనది పవిత్రత. సువార్తను వెళ్ళి చెప్పినా చెప్పకపోయినా దేవుడు నిన్ను కాకపోతే ఇంకొకరిని బట్టి కాపాడుకుంటాడు అంటాడు కదా. నువ్వు నిలబడి ఉన్నావనుకుంటున్నావేమో, కానీ పడిపోయిన స్థితిలో ఉన్నావేమో, నిన్ను నువ్వు పరిశీలించుకోవాలి. మనం సువార్త చేస్తూ చేస్తూ లాస్ట్కి మనం ఏ స్థితిలో ఉన్నామో మనం మర్చిపోతూ ఉంటాం. కాబట్టి ఆ టైంలో చాలామంది అంటారండి, దర్శనాలు చూస్తారంట, పరలోకంలో పాస్టర్లు సైతం నరకంలో ఉన్నారు అని, ఎవరు ఉన్నారో అని ఏదో చెప్తా ఉంటారు. సరే, పరలోకంలో ఉండవలసిన వాళ్ళు నరకంలో కనిపిస్తున్నారు అని చెప్పేసి కొంతమంది దర్శనాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు. సరే, ఏదేమైనా నాకు అవసరం లేదండి. కానీ ఈ అంత్యకాలంలో మనము పవిత్రత నుండి దూరం కాకుండా పరలోక వారసులుగా మనము ఈ లోకంలోనే జీవిద్దాం. పరలోక రాజ్యము ఏ రీతిగా ఉందంటే, పరలోక రాజ్యంలో పవిత్రత ఉంది, పరిశుద్ధత ఉంది. అలాగే అదే పరిశుద్ధత, పవిత్రత మనలో ఉండునుగా. కానీ ఈ ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రమయ్యా. పేతురు విషయంలోనూ, పౌలు విషయంలోనూ ప్రభా, ఇదిగో నీ దాసుల విషయంలోనూ కొంతమంది నిలబడ్డారు, కొంతమంది పడిపోయారు. అయినను వారిని నిలబెట్టుకున్న తండ్రి, ఏ శోధన వచ్చినను నిలబెట్టుకునడానికి మీరు మాకు కృపని ఇవ్వనేమని, అలాగే మార్గము ఇస్తానన్నావు తండ్రి. అయ్యా, శోధనలో పడకుండా, అయ్యా శోధన నుండి తప్పించుకోవడానికి కూడా అయ్యా తండ్రి నువ్వు మార్గాన్ని, ద్వారాన్ని తెరిసే ఉంచుతానన్నావు తండ్రి. ఆ రీతిగా మేము ఏ శోధనలో పడాల్సిన పరిస్థితి వచ్చినను తప్పించుకునే మార్గము మాకు కనిపించేలాగా, పారిపోయేలాగా సహాయం చేయండి. ఒకవేళ పడినను తిరిగి లేచే వారిగా నీ పాదాలు పట్టుకుని, ఒక దావీదులాగా, ఒక పేతురులాగా ప్రభా మిగతా బిడ్డల్ని బలపరిచే అభిషేకం మాకు దయచేయమని వేడుకుంటూ, సాతాన్ని మా కాళ్ళ కింద త్రొక్కిబడే కృపని మాకు దయచేయమని వేడుకుంటూ, సులువుగా చిక్కులు పెట్టే దురాత్మల నుండి మేము జయించుటకు సహాయం చేయమని వేడుకుంటూ, యేసుక్రీస్తు నామములో ప్రార్థనతో వేడుకుంటూ పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.